కాకరకాయలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. చెట్టు నిండా చాలా వచ్చేసాయి. అండ్ చాలా చిన్న చిన్న పిందెలు ఎన్ని వస్తున్నాయో. అసలు ఒక్కొక్క లీఫ్ దగ్గర ఒక్కొక్క చిన్న కాయ స్టార్ట్ అవుతుంది. సో ఏంటంటే అన్నీ రావు కదా మనకి. సో ఎన్ని పిందెలు వచ్చినా పిందెలు చాలా వరకు పాడైపోతూ ఉంటాయి. సో అలా మాకు ఇంకా అలా అనుకున్నా కూడా చాలా వచ్చేస్తున్నాయి. సో ఇక్కడైతే టొమాటోస్ కట్ చేస్తున్నాము అండ్ అలాగే బెండకాయలు కట్ చేస్తున్నాము. అండ్ ఈరోజు ఏంటంటే మేము ఎవ్రీ వీక్ పచ్చిమిరపకాయలు గ్రీన్ చిల్లీస్ కోసం మేము షాప్లోనే తెచ్చుకుంటున్నాము. ఇంకా గ్రీన్ చిల్లీస్ చెట్లు వేసాం కానీ అవి ఇంకా రాలేదు కాయలు. సో అందుకనేసి తెచ్చుకునే వాళ్ళం. సో ఈ వీక్ నుండి అది కొంచెం తక్కువ అవుతుంది, ఎందుకంటే చిల్లీస్ స్టార్ట్ అయ్యాయి. మేము ఒక 4 మొక్కలు వేసాము గ్రీన్ చిల్లీస్. సో ఒక చెట్టుకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అండ్ ఇంకొక చెట్టు కూడా చిన్నగా వచ్చేస్తున్నాయి. అండ్ ఇవి వచ్చేసి బజ్జీ మిర్చి అండి. సో ఇవి కూడా ఒకరోజు కర్రీలో వేసుకున్నాం కానీ అస్సలు కారమే లేదు. సో తీయగా అనిపించింది. మళ్ళీ 2 పచ్చిమిర్చిలు ఎక్స్ట్రా వేసాము ఇంట్లోవి. సో అలా మిర్చీలు కూడా ఈసారి నెక్స్ట్ వీక్ నుండి వచ్చేస్తాయి అన్నమాట. అండ్ టొమాటోస్ బెండకాయ ఈరోజు కట్ చేసిన తర్వాత అన్నీ కూడా 1 కేజీ వరకు వచ్చేసాయి, ఇవి 2 కలిపి. అండ్ అలాగే మేము లాస్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేశాను, నేను ఇవి ఎక్కువ అవుతున్నాయి అనేసి స్టోర్ చేస్తున్నామనేసి. సో ఇలా హోల్ టొమాటోనే వాష్ చేసి ఇలా జిప్లాక్లో పెట్టి క్లోజ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో వేసేస్తున్నామండి. అండ్ అలాగే సేమ్ విత్ బెండకాయలు కూడా అలాగే స్టోర్ చేసేస్తున్నాము.